నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెంతులు ఇవి మన ఇంట్లో వంటింట్లోనే ఉంటాయి, కానీ దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి మెంతుల్ని ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఏ విధంగా వాడుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద గురువులు, అంతేకాకుండా యోగా గురువులైనటువంటి శ్రీ రుక్మిణి మాతాజీ గారు. నమస్కారం మాతాజీ. ఓం నమస్తే మాతాజీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాతాజీ, మీరు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తూ ఉన్నారు, ఎన్నో రకాల స్పైసెస్ గురించి కూడా పరిచయం చేస్తూ ఉన్నారు, ఔషధ గుణాలు తెలియజేస్తూ ఉన్నారు. సో మెంతులు అంటే మన ఇంట్లో దొరికేవే కదా, సో ఆ మెంతుల గురించి చెప్పండి అమ్మా. దాంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, అవి ఎటువంటి వ్యాధులను నయం చేస్తాయి? సో ఓకే, ఈ మెంతులు వచ్చేసి మన ఇంట్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి మనం అసలే లెక్క చేయం, మెంతులే కదా అంటాం. దీంతో మనకేం సమస్య, మనకేం అవసరం అని అనుకుంటాం. కానీ ఈ మెంతుల వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ మెంతుల వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇవి మెంతులు ఎంత నిదానంగా, ఎంత చక్కదనంగా ఉన్నాయో మనల్ని కూడా ఆ విధంగా చేసే శక్తి వీటిలో ఉన్నాయి. కాబట్టి ఈ మెంతులు మన నానబెట్టేసి నైట్ నానబెట్టి ప్రొద్దున్న వండి తినొచ్చు. వండి తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో జిగురు పదార్థం అనేది పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, నరాలు స్ట్రాంగ్ అవుతున్నాయి. మళ్ళీ మనకి మోషన్, మనకి మలబద్ధకం ఉండే అవకాశం ఉండదు. మలబద్ధకం తొలగిస్తుంది, గ్యాస్ట్రిక్ను తొలగిస్తుంది, స్టమక్లో ఉన్న గ్యాస్ ట్రబుల్ను తొలగిస్తుంది. మనకి బాడీలో ఎటువంటి వ్యాధి అంటే వేడి వ్యాధి, వేడితో వచ్చే వ్యాధులు అన్ని రకాల తొలగిస్తుంది. అంతేకాకుండా ఇది కంటి చూపుకు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది మనకి జాయింట్ పెయిన్ అనేది రానియకుండా ఉంచుతుంది. అంతేకాకుండా మనకి ఇది పొట్టలో ఏదైనా సమస్యలు, వాపులు ఉన్నా, ప్రేవుల్లో వాపులు ఉన్నా అలాంటివి ఎటువంటి వ్యర్థ పదార్థాన్ని ఉండనీయకుండా దీన్ని నివారిస్తుంది. కాబట్టి మనకి ఇంకా చాలా రకాల, అంటే చెప్పుకుంటే ఇంకా ఎక్కువనే ఉన్నాయి, కానీ మనకి కొద్దిలో చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇదేంటి సోది అంటారు కాబట్టి అంత సోది అవసరం లేదమ్మా. అంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఈ యొక్క మెంతుల వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, ఇప్పుడు మనకి మలబద్ధకాన్ని రానియదు. ఇవే మెంతులు ఒక 250 గ్రాముల మెంతులు, ఒక 100 గ్రాములు వామ ఇందులో కలిపేసి, ఒక 50 గ్రాములు సేదు జీలకర్ర అంటే ఇస్తారు, నల్ల జీలకర్ర అన్న ఇస్తారు. వీటిని తీసుకొచ్చి కొంచెం వేడి చేసి మిక్సీ చేసేసి ఒక సీసాలో స్టోర్ చేసి ఉంచుకొని డైలీ ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో 1 టీ స్పూన్ పొడి వేసేసి మనం కలుపుకొని వేడిగా తాగేస్తుంటే గ్యాస్ట్రిక్, గ్యాస్ ట్రబుల్, తేపులు వీటన్నిటిని కూడా తొలగించే అవకాశం ఈ మెంతుల్లో ఉంది. మెంతులు, జీలకర్ర, వామ్లో బాడీ పెయిన్స్ పోతుంది, పొట్ట క్లీన్ చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది. మనకి కంటికి, ఒంటికి, అన్ని రకాల నరాలకి మనకి బలంగా తోడ్పడుతున్న ఈ మెంతుల్ని మనం ఉపయోగించుకోవాలి, అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పూర్వంలో జీలకర్ర మెంతాల కూర అని వండేవాళ్ళు. ఎలా అంటే ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలను పొయ్యి అగ్గిలో కట్టెల పొయ్యి ఉంటుంది, అందులో ఉల్లిపాయలను కాల్చేసి మీది పొట్టు తీసేసి, తొడిమెలు తీసేసి ఈ మెంతులను, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలను మిక్సీ చేసేసి జీలకర్ర మెంతాల కూర అని చెప్పేసి కొంచెం లైట్గా చింతపండు వేసేసి వండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కువ మటుకు చేపల్లో కూడా వండుకొని తింటారు, చేపల కూర వండుతారు కదా, దాంట్లో కూడా ఇవి ఉపయోగిస్తారు. అందుకే వాళ్ళకు కంటి చూపు కానీ, జుట్టు నల్లబడడానికి కానీ, జుట్టు తెల్లబడకుండా అవకాశం కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే జుట్టు రాలే అవకాశం కూడా ఉండదు. దీన్ని ఎంత తింటే మనకు అంత మంచిది. నడుము నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉండదు. స్త్రీలకు చాలా మందికి నడుము నొప్పులు వస్తాయి. అదే విధంగా వాపులు వచ్చినాయి అనుకోండి, ఎవరికైనా వాపులు, ఇప్పుడు కాళ్ళలో నీరు వస్తుంది, సెల్లింగ్ వస్తుంది, వాటికి ఏం చేయాలంటే ఒక టేప్ ఉంటుంది కదా, టేపుకు అన్ని ఇలా అంటించాలి. ఈ మెంతులను అంటించేసి దానికి వాపు వచ్చిన దగ్గర ఆ టేపును చుట్టేసినట్టయితే ఆ వాపులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే కాళ్ళు అప్పుడప్పుడు వాపులు వస్తాయి కదా, బ్లడ్ సర్క్యులేషన్ లేక, అలాంటి సమయంలో ఈ మెంతుల్ని, ఈ టేప్ ఉంటుంది కదా మనకి, వైట్ టేప్ ఉంటుంది, దాని మీద అన్ని ఇలా పోస్తే అన్ని దానికి అంటుకుంటాయి. దానికి గమ్ము ఉంటుంది కదా, ఆ గమ్ముకు అంటుకున్నప్పుడు అంటించి ఈ యొక్క ఎక్కడైతే మనకు వాపు వచ్చిందో దానికి చుట్టేసి అలాగే ఉంచేస్తే ఆ వాపులు తగ్గిపోతాయి ఈ మెంతుల వల్ల. ఇలాగే మనం ఇంకా కష్టమనకుండా మనం ఈ మెంతుల్ని మనం కడపలకి ఎక్కువగా ఎంత ఉపయోగించుకుంటే అంత పంటికి కూడా మంచిది, పళ్ళకి మంచిదే.
పళ్ళకి కూడా ఇది జిగురు పదార్థం కాబట్టి పళ్ళకి మంచిది. కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉండదు, కీళ్ళలన్నీ చల్లబడగొడుతుంది కాబట్టి కీళ్ళ నొప్పులు రావు. మెంతుల్ని ఎట్లా తీసుకోవచ్చు అంటారమ్మా? పొద్దున్నే తీసుకోవాల్సి వస్తే మీరు అన్నట్లుగా నానబెట్టి దాన్ని వండుకొని తినాలా? నానబెట్టి కూరగా మినపప్పు వండుకొని తింటాం కదా, అలా వండుకొని చపాతీ రొట్టె అది జొన్న రొట్టె కానీ చేసుకొని తింటే ఇంకా మంచిది. అలాగే ఆకుకూరలో కూడా వేసుకొని వండుకొని తినొచ్చు. వీటిని చేదు అనేది నైట్ నానబెడితే పొద్దున చేదు ఉండయి. అలాగే ఉల్లిపాయలు వేసేసి వీటిని మెత్తగా ఉడకబెట్టేసి కూరగా వండుకొని కూడా తినొచ్చు. అన్నంలకు తినొచ్చు, రొట్టి చపాతి ఏదైనా కానీ సరే దాంట్లోకైనా తినొచ్చు ఈ మెంతులు కర్రీ. ఓకే. సో ఒకవేళ మెంతులతో చేసిన నీళ్లు తాగాలంటే ఇవి వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళు గర్భాశయంలో అతివేడి ఉంటుంది కదా, గర్భాశయంలో అతివేడి ఉండి మనకు మెన్సెస్ వచ్చినప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా వీటిని రెగ్యులర్గా నైట్ 1 టీ స్పూన్ మెంతులను నానబెట్టేసి పొద్దున 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టేసి ఆ మెంతులు తినేసేయాలి. ముఖం కడుక్కొని పరగడుపునే తినేసి ఆ నీళ్లు తాగేస్తూ ఉంటే ఆ గర్భాశయంలో వేడి తగ్గి ఆ గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి అప్పుడు మనకి గర్భాశయం శుద్ధి వృద్ధి అవుతుంది. ఓకే. అంటే చాలా మంది కూడా మెన్స్ట్రువల్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, బాగా ఉపయోగం చేస్తుంది. అట్లా ఎన్ని రోజులు తినాలంటారు? మినిమం ఒక 1 మంత్ అన్నా తినాలి. తింటే వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఇది తింటే మాకు బాగుంది అనేటట్టుగా ఉండాలి. ఏదో 4 రోజులు చేసి వదిలేసినాం అనుకోండి, 4 రోజులు చేసి వదిలేస్తే ఏదైనా సరే మనమే కాదు, ఇప్పుడు ఈ చెట్టు పెట్టాము, ఒక మొక్క పెట్టినామంటే 4 రోజులు చూసి మళ్ళీ వదిలేస్తే ఆ చెట్టు మళ్ళీ చూస్తే కనిపిస్తుందా? అలాగే మన శరీరం కూడా ఒక చెట్టు లాగానని అనుకోని, కనీసం మన మీద మనకు గుర్తు లేకపోయినా మనం ఎవరమో మనం దీన్ని ఎలా ఉంచాలని చెప్పి, ఎందుకంటే శరీరం మనం కాము కాబట్టి దీనికి మనం చెట్టును పెడితే దానికి ఎలా శ్రద్ధతో మనం దాన్ని పెంపొంది చేస్తామో ఈ శరీరాన్ని కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మనం దీనికి ఏమి ఇయ్యానో ఏమి ఇవ్వకూడదో దీనికి సమయపాలనతో పాటుగా మనం చేసినట్టయితే మనం 100 సంవత్సరాలు హాయిగా చల్లగా ఆరోగ్యంగా బ్రతకగలుగుతాం. ఓకే. ఇలాంటి అంటే ఇంతే కాదు, ఇంకా మనకి శరీరానికి ఒకటే యూజ్ చేయం కదా, రకరకాల యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ తక్కువ యూజ్ చేయాలి, వేడి ఎక్కువ ఉండి కడుపు నొప్పి వచ్చే వాళ్ళు ఆయిల్ తక్కువ యూజ్ చేయాలి, పులుపు తక్కువ యూజ్ చేయాలి, కారం తక్కువ యూజ్ చేయాలి, చింతపండు వాడకూడదు. అలాంటప్పుడు మనకి పీసీఓడి వచ్చే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మనం వస్తుంది అనుకుంటూనే ఉన్నాం, వస్తూనే ఉంది, అంతేగాని ఎందుకు వస్తుంది, అది ఎలా అయితే రాదుకుంటూ ఉంటుంది అనడానికి ఆహార నియమాలను పాటించవలసిన అవసరం ఉంటుంది. ప్రివెన్షన్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆహార విహారాలను మనం సరిగ్గా చేయనప్పుడు ఈ శరీరంలో మరి మన ఆరోగ్యం ఎలా మన అందుబాటులో ఉంటుంది? మరి మనం ఏ మెడిసిన్ వేసినా పనిచేస్తుందో పనిచేది. ఇప్పుడు ఒక వస్తువు మనకి ఖరాబ్ అయిపోయింది, మురిగిపోయింది, దాంట్లో ఇంకో ఎంత మంచి వస్తువు వేసినా ఇది కూడా మురిగిపోతూనే ఉంటుంది. అలాగే మన పొట్టలు వేసినాయి అని మురుగుతూనే ఉంటాయి అజీర్తి వల్ల. ఎందుకంటే మనము శరీరంలో మనం బ్రీత్ ఎక్సర్సైజ్ లేదు, వంగడం లేవడం కూర్చోవడం లేదు. పూర్వంలో ప్రతి పని ఇంటి పని ఇంటి వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం లేదు, మనం డైనింగ్ టేబుల్ భోజనం తింటున్నాము, అప్పుడు మనం ఏంటంటే ఇది సరిగ్గా మనకు సరైన స్థానానికి వెళ్ళట్లేదు. ఎక్కడుంది, ఇక్కడ ఈ పక్క అక్కడ ఆ పక్క అట్లా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అజీర్తి, అరగకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల. అందుచేత మనం ఏంటంటే ఆకలి అయినప్పుడేమో భోజనం చేయము, ఆకలి అయిపోయినాక భోజనం చేస్తాము, సూర్యశక్తి తగ్గిపోయినాక భోజనం చేస్తాము. ఇప్పుడు మనం ఒక పాత్రలో ఏదైనా పెట్టి వంట చేసుకుంటే అప్పుడు మంట పెట్టినప్పుడు మనం పాత్ర పెడితేనే ఆ పాత్రలో ఉన్న వస్తువులు ఉడుకుతుంది. లేదు, ఆ మంట తీసేసిన తర్వాత మనము ముందు మంట పెట్టేసి మంట తీసేసిన తర్వాత మనం పాత్ర పెట్టినామనుకో ఆ పాత్రలో ఉన్న వస్తువులు ఉడుకుతాయా? అలాగే మన పొట్టలో కూడా సూర్యశక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆహారం సరైన టైంకి ఇస్తేనే మనకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉండదు. అజీర్తి కాదు, మిగిలి ఉండదు అన్నట్టు. మిగులు పదార్థం అనేది మన పొట్టలో ఉండకుంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. ఈ విధంగా మనం చూసుకోవాలి. మా అమ్మ మెంతుల్ని జుట్టుకు కూడా పెడుతూ ఉంటారు కదా, అది ఎలాగా? ఇది వచ్చేసి మెహందీ మైదాకు పొడి, ఒక 100 గ్రాములు మైదాకు పొడి, ఒక 100 గ్రాములు మెంతుల పొడి, ఒక 100 గ్రాములు ఉసిరికాయ పొడి, ఒక 100 గ్రాములు నెత్తి మసాలా, అంటే తుంగముస్తలు, గుంజరగడ్డలు అంటారు ఊర్లలో, తుంగముస్తలు అంటారు, అవి పొడి వేసేసి ఒక 100 గ్రాములు మందార పువ్వుల పొడి, ఒక 100 గ్రాములు సరస్వతాకు చూర్ణం, వీటన్నిటిని తీసుకొచ్చేసి మిక్సీ మంచిగా కలిపేసి జల్లించి ఉంచుకోవాలి. జల్లించి ఉంచుకొని ఆ పొడి మనకి ఎంతైతే మనకు తలకి అవసరం అవుతుందో ఇందులో ఇంకోటి కూడా కలపాలి, గుంట గరగర. ఆ గుంట గరగర చూర్ణం ఒక 100 గ్రాములు కలిపేసి వీటిని మనము ఒక 4 చెంచాలు మన జుట్టును బట్టి ఒక 4 చెంచాలు పక్క అంతా కలిపి ఒక చీసలో స్టోర్ చేసి ఉంచుకోవాలి. ఉంచుకొని
మనకు ఒక 4 చెంచాలు మోతాదుగా మనకు ఒక కటోరలో ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇప్పుడు డికాస్ట్ పెట్టుకొని దాన్ని వడగట్టి చల్లార్చిన తర్వాత దాంట్లో కలిపి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మన హెడ్కి అప్లై చేసుకొని ఒక 2 గంటలు ఉంచుకోవాలి. లేదు 1.5 అవర్ అన్న, 1 గంటన్నర ఉండిచ్చి అప్పుడు వట్టిగా కడగాలి షాంపూ పెట్టుకుంటా. నెక్స్ట్ టైం నుంచి కుంకుడుకాయలు వేసి కడుక్కుంటే మంచిది. కుంకుడుకాయలు లేదు అంటే ఇంకా మీర కుంకుడుకాయల షాంపూ దొరుకుతుంది కదా మనకు, అంత సమయం దొరుకుంటే ఆ మీర కుంకుడుకాయల షాంపూతో వాడుకున్నా కానీ మన తలకి మంచిది. ఓకే, సో ఈ విధంగా చేయడం వల్ల జుట్టు సమస్యలు అయితే పోతాయి. జుట్టు రాలుడు ఆగిపోతుంది, ఎయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉండదు, మరి ఊడిపోయిన జుట్టు కూడా మరి తిరిగి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది చాలా మంచి ప్రయోజనాలు అయితే వివరించారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే వాడినట్లయితే ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. సో బ్యూటీకే కాదు, హెల్త్కే కాదు, అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారమ్మా. ధన్యవాదాలు. ఓం నమస్తే. సో చూసారు కదండి, మెంతులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ఇక దాన్ని ఎలా వాడుకోవాలో ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.